ఈరోజు మన సత్సంగంలో ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం చెప్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రం చెప్తోంది. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు 11 నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించటం అనేది విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది. వసంత పంచమి నుంచి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి వన్నెల రామచిలుకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లుగా చెప్తారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు ఉంది. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన. నరాడోలా గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గుణిగా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తూ ఉంటారు. విష్ణు పూజకు పయోవ్రతం విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభించి 12 రోజుల పాటు కొనసాగిస్తారు. సమీపంలోని నదుల్లో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువును షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించటం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియ రోజు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో 2 రోజులు వినాయకుణ్ణి ఆరాధిస్తారు. కాశీ దాక్షారామంలో వెలిసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్లపాడ్యమి చతుర్థి రోజు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి రోజు పూజించి ఆ చెట్టు వద్దనే ఆమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది. అందుకే శివ పూజ చేస్తారు. ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండుగ. హోళిక పూర్ణిమ
కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు. పాల్గొన మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమి రోజు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్య రోజు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు. పాల్గొన మాస ప్రాశస్త్యం. పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం పాల్గొన మాసం అంటారు. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన 11 నెలలలో చేసిన పూజలు, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం. ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయటం శ్రేయస్కరం. గోహు వేదాలు, గోవులు, విందహ రక్షించేవాడు గోవిందుడు. అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతిదినము ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వదినాలు, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు. భాగవతం 8వ స్కందం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులైన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవటం భరించలేని అదితి కశ్యపుణ్ణి బలి గర్వం అణిచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకుంటే కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ 12 రోజుల అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో వస్త్ర దానాలు శక్తి కొలది చేస్తారు. పాల్గొన మాసం శుద్ధ విద్య నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించి అవిఘ్న వ్రతం లేదా పుత్ర గణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయటం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి. మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసే వారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ప్రతి ఏటా తిరుమలలో పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ నవమి రోజు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం. ఆమలక ఏకాదశి, పాల్గొన శుద్ధ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు. ఆమలక లేదా ధాత్రి ఫలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈరోజు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషి వాక్యం. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. పాల్గొన శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈరోజు గంగా స్నానం పవిత్రం. కుదరని వారు సమీపంలోని ఏదైనా నది వద్దకు వెళ్ళి గంగను స్మరిస్తూ నదీ స్నానం చేయాలి. నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి. పాల్గొన శుద్ధ పూర్ణిమ మహాపూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివ కళ్యాణం అనే మహత్తర కార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి తన 3వ నేత్రంతో భస్మం చేసింది ఈరోజే. మరియు మన్మథుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరమును ఇచ్చాడు. మనలో ఉన్న కామ క్రోధాలుననే అనే అరిషడ్వర్గాలని దహనం చేసి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేకాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకొని కూడా ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందువల్ల జగమంతా అంధకార బంధురమైంది. శివుడు కోపగించుకోవడంతో అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించింది. ఒకానొక పాల్గొన పూర్ణిమ రోజు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తి చేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటి నుంచి కాంచీపురంలో పాల్గొన పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలను దానాలను చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం. ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక విష్ణు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోళికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత చూత కుసుమ భక్షణంను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈరోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు. పాల్గొన బహుళ విధియ రోజు లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించిందని చెప్పబడింది. ఆ రోజు కనకధారాస్తవం చదువుకోవటం సత్ఫలితాలను ఇస్తుంది. పాల్గొన బహుళ అష్టమి రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని, కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. పాల్గొన మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు పాల్గొన మాసంలోనే జన్మించారు. పాల్గొన బహుళ అమావాస్య రోజున కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరుచుకున్న పాల్గొన మాసంలో భక్తి తత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులము అవుదాము. పాల్గొన మాసానికి ఇంత విశిష్టత ఉంది అని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎంతమంది గొప్పవాళ్ళు ఈ మాసంలో జన్మించారు, మరి ఎన్ని రోజులు విశేషమైన రోజులు, ఆ రోజుల్లో ఏమి చెయ్యాలి, ఎవరిని ఆరాధించాలి అనే విషయాల్ని ఒక్కొక్క రోజు కూడా
ఎంతో విశేషమైనదిగా తెలియజేశారు. పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఉన్న విశేషాలని మనకి చక్కగా తెలియజేశారు, తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇలా తెలియజేసిన వారికి కూడా మనం నమస్కారాలు చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.